గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో వీరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మేషరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానాల గురించి నేను ఇంతకు ముందే వీడియో చేశానండి. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వీరి ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు భాగ్యస్థానంలో సంచరించటం వల్ల ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మార్చ్ 29వ తారీఖు నుండి అంటే ఉగాదికి ఒక్కరోజు ముందు నుండి వీరికి ఏలినాటి శని ప్రారంభం కానుంది. కాబట్టి మేషరాశి వారు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి ఫలితాలు వస్తాయో ముందు పక్కన పెట్టండి, బద్ధకాన్ని మాత్రం విడిచిపెట్టండి. బద్ధకంగా ఉన్నవారంటే శని భగవానుడికి అస్సలు నచ్చదు. ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. అలానే ఈ సమయంలో నల్లటి వస్త్రధారణ మాత్రం చేయవద్దు. గతం కంటే కొద్దిగా ఆదాయం అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆదాయం తగ్గటం అని చెప్పడం కంటే కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా సంవత్సర ప్రారంభంలో మాత్రం జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఒకవేళ మేషరాశి వారికి తండ్రికి సంబంధించి స్థిరాస్తి సంబంధిత విషయాలలో కనుక తగువులు ఉన్నట్లయితే, అంటే తండ్రి వర్గం వారితో స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తగువులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారసత్వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన తగువులలో ఎవరైతే ఉన్నారో గురువు యొక్క స్థాన మార్పు వరకు ఓపిక పట్టడం చాలా మంచిదండి. ఈ ముందు సమయంలో మాత్రం, మే మాసం ముందు సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు. అయితే ఏలినాటి శని అని భయపడవలసిన అవసరం లేదు. మీకు ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమయ్యేది 1వ దశ మాత్రమే. 2వ దశలో ఎప్పుడైతే శని భగవానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు కాస్త ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 1వ దశని రైజింగ్ ఫేజ్ అంటారండి. మే 14వ తారీఖున గురువు 3వ స్థానంలో సంచరించటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే రాహుకేతువుల యొక్క సంచారం అనేది బాగానే ఉందండి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచరించే సమయంలో ఆకస్మిక లాభాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి ఒక్క సలహా ఏంటంటే, ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మాత్రం ఎంత ఆదాయం వస్తుందా అని ఆలోచించటం పక్కన పెట్టి ఎంత పోతుందా అన్న దానిపైన దృష్టి పెట్టండి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి జేబులో ఖర్చు పెట్టకుండా మీతో ఖర్చు పెట్టించేవారు ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరంలో. మీరు కూడా వారు పొగుడుతున్నారు కదా, మనవారే కదా అని మీ జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏలినాటి శని ప్రారంభం అయ్యింది అని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం మేలండి. అంటే ఎవరికి సహాయాలు చేయొద్దని నేను అనట్లేదండి. ఎవరి విషయాల్లో మీరు వేలు పెట్టవద్దు, మీ డబ్బులు అనవసరమైనటువంటి వ్యక్తుల కోసం ఖర్చు చేయవద్దు అని చెప్తున్నానంతే. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మేషరాశి వారు మీ ఆరోగ్య విషయంలోనే కాకుండా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అయితే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ సంవత్సరంలో ఏంటంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి బాగానే ఉంటుందండి. కాకపోతే నెగిటివ్ పాయింట్స్ ఏంటంటేనండి,
ఒకటి, ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల మీరు మొదలుపెట్టిన పనులనేవి కాస్త నిదానంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సమయం కాస్త పట్టవచ్చు, కానీ మీరు మొదలుపెట్టిన పనులు అనేవి ఖచ్చితంగా పూర్తవుతాయండి. ఆ విషయంలో మాత్రం భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. అలాగే చాలామంది ఏ సమయంలో మేషరాశి వారికి ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారండి. 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో మేషరాశి వారికి గురువు మరికొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా పరదేశాలలో నివాసం ఉంటున్న వారికి కూడా మనోవాంఛ ఫలసిద్ధి లభిస్తుంది అని గట్టిగా చెప్పవచ్చండి. ఏలినాటి శని జరుగుతున్నంత మాత్రాన సంవత్సరం అంతా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని దాని అర్థం కాదు. ఏలినాటి శని సమయంలో ఇంతకు ముందు కంటే కూడా అనుకూలంగా ఉంది అని చెప్పేవారు కూడా ఉన్నారండి. అయితే ఈ సమయంలో ఏమవుతుందంటే గత జన్మలో కానీ ఈ జన్మలో ఇంతకు ముందు మీరు చేసిన పాపాలకు సంబంధించిన కర్మలను ఈ సమయంలో మీరు అనుభవిస్తారు. అనుభవించక తప్పదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకే శనిని కర్మదాత అంటారు. అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్లు ఆశించవచ్చు. అలాగే ఎవరైతే పరీక్షలు రాశారో, అడ్మిషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పదవులు పొందటం కానీ సన్మానాలను పొందటం కానీ జరుగుతుంది. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు గురుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో మాత్రం ఈ సంవత్సర చివరిలో 2025 డిసెంబర్ 6 నుండి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చ్ 18వ తారీఖు వరకు గురుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం వల్ల కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు భాతృవర్గీయులతో మనస్పర్ధలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకి అదృష్టం కలిసి రాదు. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత అండి ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలి ఉంటుంది కదా, మీ లగ్న కుండలిలో అంటే వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం యొక్క బలం అనేది పూర్తిగా లోపించిన వారు జాగ్రత్తగా ఉండాలి. మీ లగ్న కుండలిలో గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం అస్సలే లేదు. అలాగే రాహు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 2025 మే 18వ తారీఖు వరకు రాహువు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తాడండి. మానసికంగా బాధపడటం కానీ, గతంలో జరిగిపోయిన విషయాలను కూడా గుర్తు తెచ్చుకుని బాధపడటం కానీ, అవమానాలను పొందటం కానీ జరుగుతుంది. అయితే 2025 సంవత్సరం మే 18వ తారీఖు తర్వాత నుండి అతి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఒక పక్క గురువు, ఇంకొక పక్క రాహుగ్రహం ప్రసాదిస్తాయి. కాబట్టి మేషరాశి వారు డబ్బులు ఖర్చు చేసే విషయంలో మే 18వ తారీఖు ముందు జాగ్రత్తగా ఉండాలండి. మే 18వ తారీఖు తర్వాత గురువుతో పాటు రాహు కూడా అనుకూలిస్తాడు. కాబట్టి రాబడి అనేది కొంచెం పెరుగుతుంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వ్యయాన్ని అంటే ఖర్చులను మీ వంతు మీరు తగ్గించుకునే ప్రయత్నాలను తప్పకుండా చేయండి. రాహుగ్రహం యొక్క అనుకూలత వల్ల మే 18వ తారీఖు తర్వాత మేషరాశి వారికి సంతాన దోషాలు అనేవి తొలగిపోయి సంతాన ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో మీకు ప్రతికూల ఫలితాలను అందించేది శని భగవానుడండి. శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ధన వ్యయం సూచిస్తుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ కొద్దిగా పెట్టుబడి పెడితే పర్వాలేదు, కానీ ఎక్కువగా ఆశించి బెట్టింగ్ యాపుల్లో కానీ లేదా క్రికెట్ బెట్టింగుల్లో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే మాత్రం ఆఖరి నిమిషంలో మీ డబ్బులన్నీ కూడా చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి చూస్తారండి. కాబట్టి మేషరాశి వారు తగువులకు వెళ్లకుండా, గతంలో ఏమైనా తగువులు ఉన్నా మే మాసం ముందు రాజీ పడటం మంచిదండి. వీలైనట్లయితే మీ జాతక రుద్రాక్షను కానీ మీ జాతకానికి సంబంధించిన రత్నాన్ని కానీ ధరించండి.
అలానే శనికి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో, నలుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వటం కానీ, నువ్వుల నూనెను ఎవరికైనా దానంగా ఇవ్వటం కానీ, ముసలివారికి పేదవారికి ఆహారాన్ని అందించటం కానీ, ఇంట్లో తల్లిదండ్రులకు సేవలు చేయటం కానీ, ఇలాంటివి కనుక చేసినట్లయితే శని అనుకూలిస్తాడండి, అనుగ్రహాన్ని చూపిస్తాడు. అలాగే మేషరాశిలో జన్మించిన చాలామంది మేము తీసుకున్న రుణాలు అనేవి ఎప్పుడు తీరతాయండి అని అడుగుతున్నారు. ఈ సంవత్సరంలో కేతు గ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చూస్తారండి. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ కాలం మధ్య కాలంలో దీర్ఘకాలిక రుణాలు తీర్చివేస్తారు అని చెప్పవచ్చు. మేషరాశి వారికి కనుక అప్పులు ఉన్నట్లయితే సెప్టెంబర్ నవంబర్ మాసం మధ్య కాలంలో ఆ అప్పులు పూర్తిగా కాకపోయినా కొంతవరకు తీరే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయండి. ముఖ్యంగా భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి. వ్యక్తిగత విషయాలలో కూడా ఆనందకరమైనటువంటి సంఘటనలు అనేవి ఎదురవుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రాహు అనుకూలిస్తున్నాడు, కాస్త గురువు అనుకూలిస్తున్నాడు, కేతువు కూడా అనుకూలిస్తున్నాడు. చక్కటి లాభాలు అనేవి ఎదురవుతాయి. అయితే శనికి సంబంధించి మాత్రం పరిహారాలను పాటించటం, బద్ధకంగా లేకుండా సోమరితనంగా లేకుండా ఉదయాన్న నిద్ర లేవటం, యాక్టివ్గా ఉండటం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, ఇంట్లో పెద్దవారిని గౌరవించటం, అన్యాయంగా ఎవ్వరి దగ్గర కూడా డబ్బులు లాక్కోకపోవటం, లంచాలు తీసుకోకపోవటం ఇలాంటివి పాటించాలండి. వ్యవసాయదారులకైతే ఈ ఏడాది మంచి ఫలితాలే ఉంటాయండి. ఆశించిన దిగుబడిని అయితే పొందుతారు, అప్పులు కాస్త తీరుస్తారు. అయితే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. పండ్ల తోట వ్యాపారులు మాత్రం నష్టపోతారండి. వ్యాపార పరంగా చూసినట్లయితే మేషరాశి వారు సోదరుల నుండి పూర్తి మద్దతును పొందుతారు. ఉద్యోగస్తులకి కూడా మే తర్వాత కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఊరికూరికే మేషరాశి వారి సంవత్సరంలో ఎవ్వరితో కూడా శత్రుత్వం సాధ్యమైనంత వరకు పెట్టుకోకపోవటమే మంచిదండి. అలాగే ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు. మే 14వ తారీఖు తర్వాత గురువు స్థాన మార్పు ఉంటుంది. మే 18వ తారీఖు తర్వాత రాహు యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది. ఈ రెండు గ్రహాలు మీకు మంచి చేస్తాయి. కాబట్టి గురువు రాహు యొక్క స్థానం మారటంతో మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందబోతున్నారు అని చెప్పవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండవలసిందల్లా ఒకటి, డబ్బు ఖర్చు చేసే విషయంలో అండి, మే మాసం ముందు ముఖ్యంగా. రెండోది, మీతో ఖర్చు చేయించాలని చూసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరంలో. మీ గురించి మీ కుటుంబం గురించే కాకుండా పక్కవారు ఎవరో గురించి మీరు ధన వ్యయం చేయాల్సి వస్తుంది. మూడోది, ఆరోగ్య విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. నాలుగోది, షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టండి, పెట్టొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువగా ఆశించవద్దు. ఐదవది, వారసత్వానికి సంబంధించిన తగులు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండానే చూసుకోండి. వీలైతే రాజీ పడే ప్రయత్నం చేయండి. ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అంతే తప్ప ఏలినాటి శని మొదలవుతుందని భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మొదటి దశలో పూర్తి ప్రభావం అనేది ఉండదండి. ఇది కేవలం రైజింగ్ ఫేజ్ మాత్రమే, ఇప్పుడే ప్రారంభమవుతుంది. శని ఎప్పుడైతే మేషరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మీనరాశిలోనే ఉన్నాడు, 2.5 సంవత్సరాల పాటు అక్కడే ఉంటాడండి. కాబట్టి వీలైతే మీ జాతక రుద్రాక్షను కానీ జాతక రత్నాన్ని ధరించడం మంచిది. అలాగే 2025 సంవత్సరంలో ఎవరెవరికి వివాహ యోగం ఉంది, ఎవరెవరికి సంతాన యోగం ఉంది, ఎవరెవరికి అదృష్టం కలిసి వస్తుందో నేను ఆల్రెడీ స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.